నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం. 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చూస్తామని హామీ. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలను గుర్తించాలన్న సీఎం. మిగిలిన 5.8 లక్షల గృహాలు మార్చిలోపు పూర్తి చేయాలని ఆదేశం. సిఐఐ సదస్సులో $120 బిలియన్ పెట్టుబడులు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేష్ ఆశాభావం. ఢిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని పరామర్శ. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని హామీ. ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో బాంబు దాడులకు కుట్ర. బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణకు ప్రకాష్ రాజ్. స్కామ్లో తన భాగస్వామ్యం లేదన్న నటుడు. ఇల్లంటే 4 గోడలు కాదని, ఓ కుటుంబ గౌరవం, భద్రత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే ఆశయమన్న సీఎం దాన్ని నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. దేవగుడిపల్లిలో లబ్ధిదారులు షేక్ ముంతాజ్ బేగం, హేమలతకు ఇళ్ల తాళాలు అందజేశారు. వారికి ఫ్యాన్లు, బల్బులను బహుమతులుగా ఇచ్చారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. 2029 నాటికి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం. ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే బాధ్యత, చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇల్లు అంటే 4 గోడలు కాదు, ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలి వస్తే ఎగిరిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కుటుంబాలను కలిపి ఉంచేలా పక్కపక్కనే 2 ఇళ్లు నిర్మించేలా కొత్త విధానం తీసుకొస్తామని తెలిపారు. పిల్లలు వివాహాలయ్యాక తల్లిదండ్రులతో విడిపోకుండా కలిసి ఉండేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
చేస్తున్నాం. ఎవరెవరికి ఇల్లు లేదో వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కాని పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్ గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్లీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం, లేకపోతే అక్విజిషన్ చేస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం. లేకపోతే 1+2 గాని 3 గాని అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదలకు ఇళ్ల నిర్మాణం పథకాన్ని వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన లక్షల ఇళ్లను పాడుపెట్టిందని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల సుమారు 6 లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందరినీ ఆర్థికంగా ఆదుకొని వచ్చే ఉగాది నాడు గృహప్రవేశాలు చేయిస్తామని తేల్చి చెప్పారు. 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్ని కూడా నిలదొక్కొని ఈ రోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను. 8 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. అంటే 43,000 కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ల ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు. 4,73,000 ఇండ్లు రద్దు చేశారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటి ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతంలో 1 సెంటు, గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, అది కూడా ఊర్లో కాదు, ఎక్కడో అడవిలో, ఎక్కడో చెరువులో, ఎక్కడో వాగులో ఇచ్చారు. చాలా భయంకరంగా అవినీతి చేశారు. ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. పేదవాళ్లకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. అన్ని కూడా ప్రక్షాళన చేశాను. పేదవాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇప్పుడు నేను వస్తానే మళ్ళీ కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా కేంద్రం మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో 2,50,000 ఇస్తారు, గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలు ఇస్తారు. దీనికి అదనంగా బీసీలకు, ఎస్సీలకు 50,000, గిరిజనులకు 75,000. పీవీటీజీ అంటే ప్రిమిటివ్ గిరిజన్స్ ఉంటారు, చాలా అడవుల్లో దూరంగా ఉంటారు, అలాంటి వాళ్ళకు అదనంగా 1 లక్ష ఇస్తున్నాం. ముస్లింలకు కూడా బీసీలు, ఎస్సీలతో సమానంగా 50,000 అదనంగా ముస్లింస్కి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దగ్గర 6 లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక నిలిపేశారు. దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 3,220 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, బీసీలకు 3,75,000 కుటుంబాలకు లాభం వస్తుంది, ఎస్సీలకు 1,57,000 వస్తుంది, ఎస్టీలకు 46,000 వస్తుంది,
22,000 మంది ఆదివాసులకు వస్తుంది. ఇప్పుడే మైనారిటీస్ ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది, ఆ రోజున 5,90,000 గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది. మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా, సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి చేసే బాధ్యత మీది. చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పేదల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో కూటమి ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఒకే రోజు గృహప్రవేశాలు చేయటం సంతోషంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలో లబ్ధిదారులతో కలిసి జీవి ఆంజనేయులు గృహప్రవేశం చేశారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి నూతన వస్త్రాలు అందజేశారు. సెంటు భూమి పట్టాల పేరుతో జగన్ 7,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ళు ఈరోజు ఈ గృహప్రవేశం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి గత ప్రభుత్వంలో 4,73,000 ఇళ్ళు రద్దు చేశారు. అలాగే 2,73,000 ఇళ్ళు బకాయిలు పెట్టిపోయారు. కట్టుకున్న ఇళ్ళకి బిల్లులు ఇవ్వకుండా పోయారు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న పేదల్ని, ఇల్లు లేని పేదల్ని, ఈరోజు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనేది చంద్రబాబు గారి ఆకాంక్ష. ఈరోజు ఒక సంకల్పం, అంత గొప్ప సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదే చంద్రబాబు గారి ఆకాంక్ష. అందుకోసం ఇళ్ళు లేని వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. నేను కోరుతున్నా. అలాగే ఎవరైతే ఇళ్ళు లేవో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే ఒక్కో సంవత్సరం కొంతమంది, ఈ సంవత్సరం కొంతమందికి, వచ్చే సంవత్సరం కొంతమందికి, ఇట్లా ప్రతి సంవత్సరం ఇల్లు లేని పేదలకి లక్షలాది మందికి ప్రభుత్వం ద్వారా డబ్బులు అందిస్తాము, ఆర్థిక సహాయం అందిస్తాము. నమో అంటే ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ మాత్రమే కాదని, నాయుడు, మోదీ అని మంత్రి లోకేష్ కొత్త నిర్వచనం చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి లోకేష్ ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రత్యేకతల్ని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం దేశంలోనే ఏపీని ప్రత్యేకంగా నిలబెడుతోందని అన్నారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందన్న లోకేష్ ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా నమో అంటే కేవలం నరేంద్ర మోదీ కాదని, నాయుడు, మోదీ అని కొత్త భాష్యం చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఏపీ సర్కార్ కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. The partnership summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors, we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing. Even medium-sized companies are investing, north of 1,000 crores in capital expansion, new location. So speed is what defines Andhra Pradesh today, and that I believe is our competitive advantage. So a lot of people ask me, why Andhra Pradesh? I'll give you 3 distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear, speed. Second is our leader. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. The third clear reason, while many states in India have double engine sarkar, only Andhra Pradesh has double engine bullet train sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we are the double engine bullet train sarkar. We are working exceptionally hard. We are very much aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. And we have our Swarnandhra vision, which is $2.4 trillion economy by 2047. So we have clear targets, and for all of you who know Mr. Naidu, he's an extremely tough taskmaster. And we've lost track of what day it is. Monday, Saturday, Sunday, everything has just become another day to work harder. So these are clear, distinct reasons why entrepreneurs are choosing Andhra Pradesh, and why upcoming entrepreneurs, next generation entrepreneurs should choose Andhra Pradesh.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. కేంద్ర పథకాల ద్వారా మున్సిపల్ శాఖకు రావాల్సిన నిధులు కేటాయింపు, విడుదలపై చర్చించారు. అమృత్ పథకం, 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. మంత్రి నారాయణ ప్రతిపాదనలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రితో భేటీలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ శస్త్రచికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆసుపత్రిపై అన్ని విధాలా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దేవ శిరోమణి స్పష్టం చేశారు. యమున అనే యువతి మృతిపై సమగ్రమైన విచారణ నిర్వహించిన అనంతరం జిల్లా వైద్యాధికారి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్య చికిత్సకు వినియోగించే యంత్రాలను పరిశీలించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. పోలీసులు విచారణకు అంతరాయం కలుగుతుందనే కారణంతో ఆసుపత్రిని సీజ్ చేయడం లేదని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. గ్లోబల్ హాస్పిటల్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ సందర్భంగా ఈరోజు ప్రైమ్ రిపోర్ట్ అందివ్వడానికి విజిట్ చేసి రికార్డ్స్ని పరిశీలించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రైమ్ రిపోర్టుగా మా పై అధికారులకు మేము అందించాం. హాస్పిటల్ యొక్క రిజిస్ట్రేషన్ ఎంతవరకు, డాక్టర్స్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఈ సర్వీసెస్ ఏమేమి అందిస్తున్నారు, థియేటర్లు, తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి విభాగాలని పరిశీలించి ఆ రికార్డ్స్ని స్వాధీనం చేసుకొని పై అధికారులకు తెలియజేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అందువల్ల తాత్కాలికంగా ఇది క్లోజ్ చేస్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంది కాబట్టి పదే పదే మేము రావాల్సి ఉంటుంది ఇక్కడికి. అందువల్ల తాత్కాలికంగానే ఇది క్లోజ్ చేయాలి. అనంతపురంలోని రామ్నగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు నగలు కాజేశారని బాధితులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో ఖాతాదారులు బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. తనఖా పెట్టిన బంగారు నగలను బ్యాంకు ఉద్యోగి సతీష్ కాజేసి కీర్తన ఫైనాన్స్లో తనఖా పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు లాకర్లో ఉంచిన నగలు మాయం కావడంతో వాటి స్థానంలో అదే డిజైన్లతో చేయించిన రోల్డ్ గోల్డ్ నగలు పెట్టారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి మోసాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు, బ్యాంకు ప్రతినిధులు సంయుక్తంగా ఖాతాదారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం 37 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో పోయింది, మీ దగ్గరదే కాదు, చాలా పోయింది. మళ్ళా వాళ్ళు చెప్పినారు డేటు, నెలకు చెప్తే నెలకి వచ్చి అడిగినా అప్పుడు వాళ్ళే బ్యాంకు వాళ్ళే వచ్చి ఊర్లే బయటకు పంపించి మళ్ళీ పోలీసు వాళ్ళని రమ్మని కీర్తన బ్యాంకులో ఉందని వాడే చెప్పినాడు సార్. ఆడే కానీ ఇడిపిస్తారా అండి, మీరు బ్యాంకులో డబ్బులు లేవా ఏమన్నా ఇడిపించుకొస్తారా అండి? ఆడ నమ్మకాలు లేక ఈడబెట్టుకుంటే వీళ్ళు ఇట్లా చేస్తే మేమేం చేయాలి? 2 లక్షల వరకు లోన్ తీసుకున్నా, అది 5.5 తులం బంగారం మొత్తం. నేను రెన్యువల్ చేసుకునేదానికి వచ్చిన అప్పుడు వీళ్ళు క్లోజింగ్ ఫామ్ మీద సంతకం చేసుకుని మాకు తెలియజేయకుండా మీ గోల్డ్ ఇక్కడే ఉందని చెప్పి లోపల తీసుకొని పోయారు. మా ఎదురుగానే గోల్డ్ పెట్టుకున్నారు. నేను నా ఫంక్షన్ గురించి నేను రిలీజ్ చేసుకుందామని వచ్చా. అప్పుడు మీ గోల్డ్ లేదు, బ్యాంకులో ఉన్న ఒక ఎంప్లాయీ ఫ్రాడ్ చేశాడు, ఎక్కడో పెట్టుకున్నాడు, కేసు ఫైల్ చేసినాం మేము అని చెప్పి మాకు తెలియజేసినారు వీళ్ళు. తర్వాత ఈ 5 నెలల కాలంలో సిఐ దగ్గరికి వెళ్ళమంటారు. సిఐ సార్ మేమందరినీ వాళ్ళని కస్టడీకి తీసుకున్నాం, వాళ్ళతో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాం, మీ బంగారు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం కీర్తన ఫైనాన్స్లో, ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ తీసుకొని వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జేఎఫ్ఎం కోర్టు కింది కోర్టుకి ఇచ్చింది, హైకోర్టు కూడా కింది కోర్టు తీసుకొచ్చి మీకు బలంగా మీ కింది కోర్టుకే మీకు డైరెక్షన్స్ ఇస్తున్నాం. మీరు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ విధంగా వచ్చి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన బంగారానికి సంబంధించి ఉన్నది మీరు కస్టోడియన్ మీరు కోర్టు కింది కోర్టులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి అన్నారు. కింది కోర్టు కూడా మేము అప్పీల్ చేస్తాం, మా త్రూ పీపీ ద్వారా చేసి సరే ఈ కేసు ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ కస్టోడియన్ నుంచి మీరు తీసుకోండి అన్నట్టు మేము కోర్టుకు అభ్యర్థించాము. కోర్టు డిసిషను త్వరలోనే వస్తుంది. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దాన్ని మామూలుగా మిగతా రిలీజింగ్ ప్రాసెస్ కోర్టు చెప్తుంది. ఈ విధంగా రిలీజింగ్ ప్రాసెస్ ఉంది, షూరిటీస్ పెట్టి ఈ విధంగా పెట్టి మీ బంగారం మీరు తీసుకోండి అన్నట్టు చెప్తుంది. ఆ కీర్తన ఫైనాన్స్కి డైరెక్షన్ ఇస్తుంది, మా కన్సర్న్ ఐఓకి డైరెక్షన్ ఇస్తుంది, విక్టిమ్ పార్టీకి కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. కోర్టు ఇచ్చి అది రిలీజింగ్ ప్రాసెస్ కూడా తొందరనే అవుతుంది. నాకు కీర్తన ఫైనాన్స్లో ఉంది వాళ్ళ గోల్డ్.
బెట్టింగ్ యాప్ వల్ల జీవితాలు పాడైపోతున్నాయని, యువత వాటికి దూరంగా ఉండాలని సినీ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. వాటి గురించి ప్రకటనలు చేయడం సైతం తప్పేనని చెప్పుకొచ్చారు. 2016లో తాను ప్రకటనలు చేసినప్పుడు రాష్ట్రంలో ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రారంభం కాలేదని, అది గేమ్ మాత్రమే అనుకుని ప్రకటనలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచి పలువురు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లక్డీకపూల్లోని సిఐడి కార్యాలయంలో ప్రకాష్ రాజ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ స్కామ్లో తన భాగస్వామ్యం లేదని చెప్పినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ అని తెలియడంతో యాడ్ కొనసాగించలేదన్నారు. అధికారులు విచారణకు పూర్తి స్థాయిలో సహకరించినట్లుగా చెప్పుకొచ్చారు. కొందరు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, రూల్స్ అని కాదు. బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్. ఓకే, అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి. 2016లో మనకు తెలియదు, అది ఇంకా యాప్గా ఉంది, ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయిందో, యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే, అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ. అలా కాదు, అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం కష్టపడదాం, కష్టపడి సంపాదిస్తాం. ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్, చాలా యంగ్స్టర్స్ దే హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్. అండ్ ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ పేలుడు ఘటన బాధితులను పరామర్శించారు. 2 రోజుల భూటాన్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చిన ప్రధాని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెడతామని బాధితుల పరామర్శ అనంతరం ప్రధాని మోదీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట సమీప ప్రాంతాల్లో పలుమార్లు రెక్కి నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది గణతంత్ర వేడుకలే లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. రిపబ్లిక్ డేకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్న కారణంగా వీరి ప్రణాళిక విఫలమై ఉండొచ్చని భావిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ముజ్మిల్ షకీల్ ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. ఎర్రకోట వద్ద పేలుడుకు కారణమైన కారులో ఉన్న డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ముజ్మిల్ షకీల్ జనవరిలో పలుమార్లు ఎర్రకోట సమీప ప్రాంతాలను సందర్శించినట్లు గుర్తించారు. పోలీస్ భద్రత, సమూహాన్ని వీరు అధ్యయనం చేసినట్లు తెలిపారు. టవర్ లొకేషన్ డేటాతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎర్రకోట వద్ద వీరి కదలికలను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రత ఉన్నందున వారి ప్రణాళిక సఫలం కాకపోయి ఉండవచ్చని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు, పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకోవడానికి డాక్టర్ ముజ్మిల్ కమ్యూనికేషన్లు, డిజిటల్ పాదముద్రలను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇతర అనుమానితులు ఇలాంటి తనిఖీలు నిర్వహించారా లేదా అరెస్టు చేసిన అనుమానితులకు లాజిస్టికల్ మద్దతు అందించారా అని కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. పేలుడుకు ముందు డాక్టర్ ఉమర్ ఎవరితోనైనా కాంటాక్ట్లో ఉన్నాడా అని తెలుసుకోవడానికి పోలీసులు మొబైల్ డంప్ డేటాను, ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో అతని కదలికలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పేలుడుకు కారణమైన I-20 హుందాయ్ కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది. ఈ కారు నవంబర్ 10న ఉదయం హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కన్నౌట్ ప్లేస్, మయూర్ విహార్లో ఈ కారు ఉన్నట్లు సీసీటీవీలో రికార్డయింది. మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికే పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న వ్యక్తుల ఇల్లు, అనుమానిత ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. కశ్మీర్లోని సుమారు 300 ప్రాంతాల్లో ఈ సెర్చ్ ఆపరేషన్లు జరిపినట్లు వెల్లడించారు. జమాత్ ఈ ఇస్లామీ జేఈఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైజ్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదులకు సంబంధించిన ప్రాంతాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్లో 300 ప్రాంతాల్లో విస్తృత స్థాయి సోదాలు జరిపారు. జమాత్ ఈ ఇస్లామీ జేఈఎల్ ఉగ్ర సంస్థతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లలో ఈ తనిఖీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. జేఈఎల్ ఉగ్ర సంస్థ కార్యకలాపాలు పునరుద్ధరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. కుల్గాం, పుల్వామా, షోపియన్, గందేర్బల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు తెలిపారు. ఉగ్రవాద వ్యవస్థను, దానికి మద్దతునిచ్చే శక్తులను వాటి పునాదుల నుంచే అణిచివేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఒక్క కుల్గాం జిల్లాలోనే 200 చోట్ల సోదాలు జరిగినట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో గత 4 రోజుల నుంచి 400కు పైగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లోనూ, ముష్కరులు నక్కిన ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్లలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న 500 మంది వ్యక్తులను విచారించినట్లు చెప్పారు. ఈ సోదాల్లో ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారంతో పాటు పలు డిజిటల్ డివైజులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర కార్యకలాపాలను భగ్నం చేసేందుకు జేఈఎల్ ఉగ్ర సంస్థ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాద నెట్వర్క్ ను, వాటి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.